राम राम गुरु कृपा ही केवलम आत्म कृपा ही केवलम श्रीमात्रे नमः है ना। जय गुरुदेव। బండాసుర వధోద్యుక్త శక్తిసేన సమన్విత, ఇది అమ్మవారి యొక్క 65వ ఉన్నాము. 65. బండాసురుని వధకై సన్నద్ధులైన శక్తిసేనతో కూడినది జగజ్జనని అన్న. ఇందులో నేను బండా చెప్పాను, అసుర వధ చెప్పాను, ఉద్యుక్త శక్తి గురించి ఇప్పుడు మూడవది చెప్పాలి. ఏమా ఉద్యుక్త శక్తి అంటే రక్త బిందువే సమస్త సృష్టికి ఉద్యుక్త శక్తి, అది ఏ శక్తి బిందువు, అది ఏ శివశక్తి బిందువు. రెండు కూడా, రెండు అంటే ఏవి? శుక్ల బిందువు, రక్త బిందువు. ఇందులో పని చేసే బిందువు ఏది అంటే కార్యం చేసే బిందువు అమ్మవారేగా. ఇప్పుడు శరీరం మనది, ఈ శరీరం అంతా కూడా పాంచభౌతికమే కదా, లింగ శరీరం. దీన్ని నడిపించే శక్తి లోపల ఏదో ఒకటి ఉండాలి కదా, అదే రక్తబిందు చైతన్య, ఈశ్వర చైతన్యమే. ఇప్పుడు నువ్వు ఏదైనా పని చేసావు అంటే అది ఎవరు చేశారు అంటే నిన్నే రిఫర్ చేస్తారు. సో ఇక్కడ ఏంటంటే ఈ చేసిన పని ఇది రక్త బిందువు చేసింది నీలో నుంచి. అంటే ఏంటంటే ఆది పరాశక్తి అని. మనిషికి శక్తి లేకుండా ఎలా ఏం పనులు చేస్తాం? సూర్యుడి నుంచి, సూర్యచంద్రుడి దగ్గర నుంచి మనకి పిపిలగా అది బ్రహ్మ పర్యంతం అందరికీ శక్తి. మనందరం దేని మీద ఆధారపడ్డాం? శక్తి మీదే ఆధారపడ్డాం. శక్తి లేకుండా మనం ఏం చేస్తాం? శివుడే ఏం చేయలేకపోయాడు, నువ్వు నేను ఏం చేస్తాం? అవునా? ఆయన సంకల్పంతోనే అయిపోయాడు. దాన్ని సాకారం చేసింది ఆయనలో ఉన్న చైతన్య శక్తి, అదే ఈశ్వర శక్తి లేదా అమ్మవారి శక్తి అనుకోండి. అదే రక్త బిందువు. ఇప్పుడు మనం కూడా ఏంటి, ఈ సర్వ సృష్టి కూడా ఈ యొక్క శక్తి వలన నిలబడి ఉన్నది. అంటే ప్రాణముతో నిలబడి ఉన్నది. ఆ శక్తి కనుక వెనక్కి తీసుకోవటం, వమనం జరిగింది అంటే ఏమీ ఉండదు. అదే అందుకే ఎనర్జీ క్యాన్ నైదర్ బి క్రియేటెడ్ నాట్ డెస్ట్రాయిడ్ అన్నారు. ఎనర్జీ ఎవరు క్రియేట్ చేయలేరమ్మా, బట్ దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు. ట్రాన్స్ఫార్మ్ అంటే ఒక రూపం నుంచి రూపాంతరం చెందించవచ్చు. ఇప్పుడు సోలార్ ఎనర్జీ ఉంది. సోలార్ ఎనర్జీ ఎన్నో రకాలుగా, అవునా, కన్వర్ట్ అవుతుందిగా ఎనర్జీ. నీటి నుంచి మరి ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, ఇవన్నీ ఎనర్జీ క్యాన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ బట్ కెనాట్ బి క్రియేటెడ్ అని అమ్మా. అది సో ఆ శక్తియే ఆమె ఉద్యుక్త శక్తి. మళ్ళీ శుక్ల శక్తి కూడా. ఇద్దరు, రెండు బయటకు వస్తే రెండు, లోపల ఉంటే ఒకటి, అంతే. అద్వైతం ద్వైతం. సృష్టి చేయాలి అన్నప్పుడు శక్తి ఉండాలి. ఆ శక్తి యొక్క రూపమే ఈ శ్రీచక్రం, అండపిండ బ్రహ్మాండాలు, ఇదంతా కూడా శక్తితో నిండి ఉంది. ఈ నిండి ఉంది కాబట్టి ఇది చైతన్యవంతంగా కనిపిస్తోంది. మన పంచతన్మాత్రాలకి భౌతికంగా కూడా మనం దాన్ని అనుభూతి చెందుతున్నాం, అంతేగా. చల్లదనం, వెచ్చదనం ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఆ ఎనర్జీ ఉంది కాబట్టి మనకి అనుభూతులన్నీ వస్తున్నాయి. ఇదంతటికీ మూలం ఎవరు అంటే రక్త బిందువు అని. అది శుక్ల బిందువులో కూడా, ఈశ్వరుల్లో కూడా సంకల్పాన్ని సాకారం చేసింది. ఆయన సంకల్పం ఏమిటి? ఈ సృష్టి ఇలా ఉండాలని చూపించమని చెప్పాడు. అంటే ఆయన సంకల్పంలో అదొకటి. ఇప్పుడు మనం కూడా సంకల్పం చేసేటప్పుడు క్షేమ స్థైర్య విజయ అభయ ఆయుర ఆరోగ్యం వస్తు అని అన్ని కోరుతున్నాంగా. సంకల్పంలోనే అన్ని పెట్టేశాం కదా. శివుడు కూడా అన్ని సంకల్పాలు ఆయన అనుకున్నవన్నీ అందులో ఉన్నాయి. అవన్నీ ఒకటి తర్వాత ఒకటి బిందు బిందు త్రికోణ వస్కోణ దశ్రాయుగ్మ మనవస్త్ర నాగదల షోడశ పత్రయుక్తాం ఉత్తప్రయం చ ధరణి సదనత్రయం చ శ్రీచక్రరాజ ఉదిత పరదేవతాయ నమః అని ఈ మొత్తం 9 ఆవరణాలంతా కూడా ఆయన సంకల్పం చేశాడు. ఇంతవరకు నాకు సృష్టి కావాలి అని. అది ఓం భూ ఓం భువ ఓం, మళ్ళీ కింద నుంచి ఓం భూ ఓం భువ ఓం శుభ ఓం మహ ఓం జన ఓం తప ఓం సత్యం సత్య వితర్వరేణ్యం బిందువు. సత్య వితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి
ధియో యోనాత్ ప్రచోదయాత్. అంతవరకు లలిత అమ్మవారు వరకు కూడా ఈ సృష్టి ఉన్నది. అది ఉద్యుక్త అంటే ఆ శక్తి ఉద్యుక్తమైతేనే మనలో చైతన్యం వస్తుంది. ఇప్పుడు నీలో కూడా ఒక శక్తి ఉందనుకో, శక్తి అందరికీ ఉంటుంది. అది ఉద్యుక్తం కావటం అంటే ఏంటంటే మోటివేషన్ లో రావటం, చైతన్యంలోకి రావటం. అందరికీ శక్తి ఉంది, అబ్బా ఇప్పుడు వద్దులేండి తర్వాత చూద్దాం అని అంటాడు. నిజంగా ఇప్పుడు అది అర్జెన్సీ అయితే వెంటనే లేచి ఆ పని చేస్తాం, ఉద్యుక్తం అవుతాం. అవునా? అది ఈ సర్వ సృష్టిలో ఎప్పుడు కూడా ఉద్యుక్త శక్తి ఒకటి ఉంటుంది అని. మనలో అలా ఉండదు. మనం ఇవాళ ఒక పని చేసామంటే రేపంతా అలసిపోతాం. అవునా? అమ్మవారికి అలుపు సొలుపు ఏమీ ఉండదు. ఆమె శక్తి ఎప్పుడు ఉద్యుక్త శక్తి. ఏమా మరి అందుకే మరి అమ్మవారు, లలిత అమ్మవారు అంటే సామాన్యమండి. ఆ పైన ఎవరు లేదు, అంతా తానే నిండి ఉన్నది. ఆమె ఉద్యుక్త శక్తి. ఎడతెరిపి లేకుండా నువ్వు తపస్సు చేయాలి, ఎడతెరిపి లేకుండా నువ్వు పని చేయాలి, ఎడతెరిపి లేకుండా శ్రమ పడకుండా ఇంకా ఉత్సాహంగా పని చెయ్యాలి అనే ఆ ఉద్యుక్త శక్తి కూడా అమ్మవారే ఇవ్వాలి నీకు. లేదు అంటే ఇవాళ చేసే పని 10 రోజులు పడుతుంది. ఆ శక్తి నీలో ఉండాలిగా. ఉద్యుక్తం చెయ్యాలి అంటే ఇప్పుడు ధ్యానం చేయాలి, 5 గంటలు ధ్యానం చేయాలి అంటే 5 గంటలు ధ్యానం ఎక్కడవుతుంది స్వామి అంటారు. కానీ శక్తి ఉంది, కానీ ఉద్యుక్తం చేయలేదు. నువ్వు చేసే శక్తి అది నీలో లేదు. అది గనక ఉద్యుక్తం అయింది అంటే 5 గంటలు కాదు, 10 గంటలు కూడా ధ్యానం చేస్తావు. ఆఫీసులో పని చేయట్లే, 10 గంటలు, 12 గంటలు, 14 గంటలు కూడా పని చేసేవాళ్ళు ఉన్నారు. ఎలా చేస్తున్నారు? ఉద్యుక్త శక్తి. అది అలసట అనేది ఉండదు. అట్లా అన్నమాట. సర్వ సృష్టి కూడా ఈ రక్త బిందువుతో ఇది ఉద్యుక్త శక్తి అని అమ్మవారికి నామం. సేన అంటే 4వ నామం సేన. బండాసుర వధోద్యుక్త శక్తి సేన. ఈ సేన ఎవరు? 72,000 స్నాయు సముదాయములు ఈ బండాసురుడనే ఇంద్రియ గ్రామమునకు సేన. వీటి యొక్క ప్రకోపము చేత, రక్త ప్రసారము చేత మానవునికి జీవ చాపల్య లక్షణాలు కలుగుతూ ఉంటాయి. మనలో మొత్తం నర్వస్ సిస్టమ్ ఎంత? 72,000 స్నాయు సముదాయం. ఇది బండాసురుడనే ఇంద్రియ గ్రామం అంటే మన శరీరం. మన శరీరం భండం అన్నమాట. ఈ భండానికి ఈ 72,000 స్నాయు సముదాయములు ఇంద్రియ గ్రామమునకు, దాన్ని సేన అంటారు. వీటి యొక్క ప్రకోపము, ఈ నరాలన్నీ కూడా ప్రకోపము చెందితే, ఇప్పుడు పిడికిలు బిగించి గట్టిగా చూపించామనుకో శక్తి అంతా అక్కడికి వస్తుంది కండలో. అవునా? ప్రకోపము చెందితే, కోపంగా వచ్చావనుకో మొహం అంతా ఎర్రగా అయిపోతుంది. ప్రకోపము. శాంతంగా ఉన్నాం అనుకో మొత్తం శాంతంగా అయిపోతుంది. అలా అన్నమాట. 72,000 స్నాయు సముదాయాలు ఈ బండాసురుడని ఇంద్రియ గ్రామములకు సేనది. మనం ఏంటంటే మానవులం వీటి యొక్క ప్రకోపము, రక్త ప్రసరణ, బీపీ తెచ్చుకోకయ్యా, ఊరికే కోపం పెట్టుకోక అంటుంటాం కదా. ప్రతి చిన్న విషయానికి బీపీలు పెంచుకోకు. శాంతంగా ఉన్నాం అనుకో షుగర్ కూడా కంట్రోల్లో. వాకింగ్ చేయటం, యోగా చేయటం, ధ్యానం చేయటం. ప్రకోపం చేసావనుకో చిన్న చిన్న పరిస్థితులకి, చిన్న చిన్న సంఘటనలకు కూడా నువ్వు రియాక్ట్ అయితే ఏమవుతుంది? 72,000 స్నాయు సముదాయాల్లో ఉన్న ఈ బండాసుర అనే ఇంద్రియ గ్రామంలో అవి ఆ ప్రసారం ఎలా ఉంటే ఆ రక్తం కూడా అలానే యుద్ధం చేస్తూ ఉంటుంది. అర్థమైందా? సో రక్త ప్రసారము నువ్వు శాంతంగా చేసుకుంటావా, కోపంగా దాన్ని చేసుకుంటావా అనేది నీ యొక్క విజ్ఞతకి అమ్మవారు వదిలేస్తుంది. అందుకే మన వేదాల్లో కూడా ఏం చెప్తారు? శాంతి 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 అంటారు. నాయన ఎందుకు నాయన కోపం? తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు మిత్రువు అని అన్నారు కదా, సూక్తులు ఉన్నాయి కదా. శాంతంగా ఉన్నాం అనుకో రక్త ప్రసారం కూడా చక్కగా
ప్రశాంతంగా నది ఎలా ప్రవహిస్తుందో నీ శరీరంలో రక్తం కూడా అలా ప్రసారం అవుతూ ఉంటుంది. తుఫాను వచ్చిందనుకో నదంతా గ్రామంలోకి వచ్చేస్తుంది. నీ మొహంలోకి వచ్చేస్తుంది. బయటకు వచ్చేస్తుంది. ఎరుపైపోతావు కోపంలో. అలా అన్నమాట. రక్త ప్రసారము చేత మానవునికి జీవ చాపల్య లక్షణాలు కలుగుతూ ఉంటాయి. జీవ చాపల్య లక్షణాలన్నమాట. ఒక వస్తువు చూసే వరకు, అది కొనే వరకు నీకు కోపం. అది నీకు దక్కలేదనుకో కోపం. దక్కిందనుకో శాంతం. అలా ఏంటంటేనన్నా ఈ బహిర్దృష్టిలో జీవ చాపల్యాలు ఎన్నో ఉంటాయి అందరికీ. అవునా? అది తినాలి, ఇది తినాలి, కారెక్కాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. ఇట్లా ఏంటంటే జీవ చాపల్యాలంటారు. ఈ జీవ చాపల్యాలన్నీ గూడా హ్మ్. ఇవి ఎలా ఉంటాయి? కొన్ని మంచివుంటాయి, కొన్ని చెడువుంటాయి. ఇప్పుడు దైత్యులు, దేవతలు. దైత్యులు ఎలా ఉన్నారు? అందరిని హింసించారు. వారి ప్రసరణ అలా ఉంది. దేవతలు ఎలా ఉన్నారు? లోకశాంతి పెట్టుకొని వాళ్ళతో యుద్ధం చేసి అంతేగా? అందుకే మనం ఏంటంటేనన్న యోగంలో మూలాధారంలో ఢాకిని అమ్మవారు లం ఓం లం ఓం లం ఓం లం ఆ బీజం చెప్పామనుకో అక్కడున్న ఏమిటి అన్ని కూడా ప్రకోపాలన్నీ కూడా శాంతిస్తాయి. ఓం వం వం అంటే స్వాదిష్టానం. బీజాక్షరాలు. అక్కడ ఉన్న ప్రధాన దేవత ఎవరు? ఢాకిని, యాకిని, వసిని వీళ్ళంతా యాకిని వాళ్ళు. అది చెప్తాను అమ్మవారు. ప్రజ్ఞ విలాసంలో ఉన్నాయి నన్ను ఒకసారి చెప్తాను మీకు అమ్మవాళ్ళు ఎవరు ఎక్కడెక్కడ యాకిని అమ్మవారి వరకు విశుద్ధి చక్రం కదా ఆగ్నేయ చక్రం వరకు కూడా సహస్రారంలో కూడా యాకిని అమ్మవారు అనుకుంటారు. ఆ బీజం నువ్వు చెప్పావనుకో వం 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 నుంచి మొదలుపెట్టు ఆ దాకా చేరుకుంటావు రాజరాజేశ్వరి స్థితి దాకా. అందుకే 50 మాతృకా వర్ణాలు, హచ్చులు, హల్లులు అవన్నీ కూడా మంత్ర బీజములే. ఓం తగిలించి లం పెట్టు అక్కడ ఢాకిని అమ్మవారు నీ మూలాధారంలో ఉంటుంది. ఏమ్మా ఆ అమ్మవారు కనుక నువ్వు జాగృతం చేసావు, ఆ అమ్మవారిని కనుక ప్రసన్నం చేసావు అంటే నీ మూలాధారంలో ఉన్న ఈ రాగ ద్వేషాలు కానీ ఇవన్నీ కూడా సమసిపోతూ ఉంటాయి. అన్ని కంట్రోల్‌లో ఉంటాయి. అలా నిన్ను ఆశీర్వదిస్తుంది. అలా నీ యోగం ఫలించింది అంటే అక్కడున్న కుండలిని శక్తి ఏదైతే ఉందో ఆ కుండలిని శక్తి కూడా నెమ్మదిగా జాగృతం అవుతుంది అని. అందుకే ముందులో అక్కడున్న ఆ కుండలిని శక్తిలో ఉన్న ఢాకిని అమ్మవారు మూలాధారంలో ఆ తల్లిని ప్రసన్నం చేసుకోవడం. ఇదంతా కొద్దిగా ప్రాక్టికల్స్ మిక్స్ అయి ఉంటాయి నాన్న. లలితా సహస్రనామాలంతా కూడా క్రియాయోగం. నిష్క్రియాయోగం. అర్థమైందా? ఇవి ఒకే నామాలకి తాత్పర్యాలు కావు. యోగంలో కూడా చెప్పాలి. యోగా శాస్త్రం కలిసి ఉందమ్మా ఇందులో. మంత్రశాస్త్రము, యోగా శాస్త్రము, అలానే నామశాస్త్రము. అమ్మవారి నామాలు. ధ్యానం కూడా ఎలా చేయాలో చెప్పింది అమ్మవారు. అన్ని శాస్త్రాలేనన్నా. శాంతంగా ఉండటం, శాంతంగా నేను ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి అని నువ్వు గనక అది ఒక ధ్యానము. అందరికీ అలా రాదు. ఇప్పుడు మన ఇంద్రియ గ్రామంలో కొన్ని లక్షణాలన్నిటిని మనం కంట్రోల్‌లో పెట్టుకోవాలి అంటే ధ్యానం చేయాలి అంటారు. ఎందుకంటే చాలా మటుకు అన్నీ నీ కంట్రోల్‌లోకొస్తాయి ధ్యానం వలన. ఇప్పుడు శాంతము, కోపం తొలగిపోయి శాంతం రావటం, కోరిక పోయి ఏమ్మా విచక్షణ రావటం. ఇట్లా ఏమ్మా అజ్ఞానం పోయి జ్ఞానం రావటం, బుద్ధి వికసించటం. మంచి మంచి లక్షణాలన్నీ. ఒకరికి సహాయం చేయటం, ఒకరు బాధపడితే మనసు హృదయంలో ఉన్న అక్కడ అమ్మవారు మేల్కొంది అంటే నీ హృదయంలో ఆ ప్రేమ పొంగి పొర్లుతూ ఉంటుంది. అందరి మీద ప్రేమ చూపిస్తూ ఉంటుంది. అది ఇదంతా కూడా అమ్మవారు నీ యొక్క రక్త ప్రసరణ, నీ యొక్క బండాసుర శరీరాన్నే కాదు, నీలో ఉన్న ఆలోచనలు, నీలో ఉన్న ఎలా ప్రకోపిస్తుందో చూడండి అమ్మవారు. జీవ చాపల్యం ఉంది అంటే మటుకు రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళిపోతావు. అదే నీ వెనక ఉన్న శక్తి, అదే ధ్యానము, అదే మంత్రము. విచక్షణ బుద్ధి వికసించటం అంటే బుద్ధిమంతుడు ఏంటి? వాడికి అన్నీ తెలుసు. అవునా? అజ్ఞానులకు ఏమీ తెలియదు. అది జీవ చాపల్యంలో ఉన్నారు కాబట్టి గొడవ పడుతూ ఉంటారు. బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? ఏమ్మా బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? పక్కకి తప్పుతాడు. పక్కకు తప్పుకుని వెళ్ళిపోతాడు. ఎందుకంటే మనకెందుకు ఆ విషయం మనకి సంబంధం కాదు. అది
అట్లా అన్నమాట. అటువంటి విచక్షణ అవన్నీ కూడా ఎవరిస్తారు? ఇగో ఈ నామం వల్ల నీకు కలుగుతాయి. ఇంత జాగ్రత్తగా నువ్వు ధ్యానం చేయాలి. ఒకటి మనసుకి లొంగి మనసు ఏమి చెప్తే అదే ధ్యానం చేస్తూ ఉంటాం. మనసు పైన ఉంటుంది. నీ ధ్యానం కింద ఉంటుంది. అది మనసుతో చేసే ధ్యానం. అందరూ చూసినప్పుడు అబ్బా! 5 గంటలు కరెక్టే నువ్వు 5 గంటలు చేసావు కరెక్టే గానీ మనసు పైన ఉందిగా. అది ధ్యానం ఎలా అవుతుంది? ధ్యానం అంటే ఏమీ లేని స్థితి. మనసు లేని స్థితియే ధ్యానం. అసలైన ధ్యానం. అసలైన నిధిధ్యాస అంటారు. అమనస్క యోగము అంటారు. మనసు లేని చోట నీ ధ్యానం ఉండాలి. ఆ స్థితికి నీకు కలగాలి. ఎంతోమంది అమనస్క ధ్యానం చేస్తున్నారు. మనసుతో ఎంతమంది అందుకే శ్వాస మీద ధ్యాస అని ఒకటి పెట్టారు. మనసుని ఎలా కంట్రోల్‌లో చేయాలి స్వామి అంటే శ్వాస మీద ధ్యాస పెట్టమని కొందరు. నేనిప్పుడు కొన్ని చూపిస్తాను. నేను కొన్ని టెక్నిక్స్ చెప్తాను చూడండి. ఎటువంటి అదృష్టాన్ని మీరు పొందారో అనేది ఇప్పుడు కాదు. భవిష్యత్తులో తెలుస్తుంది. అన్నీ గూడా క్యాసెట్స్ అన్నీ గూడా జాగ్రత్త ఓంకార ధ్యానం ఎలా చేయాలి సద్గురువు గారు వాయిస్‌లోనే వినండి. ఆయన చెప్పారు నాన్న. సో, నీకు ధ్యానం అనేది ఎవరి ప్రోద్బలంతోనో నీ యొక్క ప్రయత్నంతో చేసేది ధ్యానం కాదు. అప్రయత్నంగా వచ్చేదే ధ్యానం. నవ్వు ఎలా వస్తుంది? సంతోషం ఎలా వస్తుంది? అప్రయత్నంగా. నువ్వు కొని తెచ్చుకుంటున్నావా? ధ్యానం గూడా అలా రావాలి. అదనమాట అమనస్క యోగం అంటే అది. అవునా? ఒక్కోసారి చూడండి. మనకి తెలియకుండా బ్లిస్‌లో వెళ్ళిపోతూ ఉంటాం. అవునా? ఆనందంలో వెళ్ళిపోతూ ఉంటాం. అది నువ్వు ప్రయత్నంతో నువ్వు తెచ్చుకున్న ఆనందం కాదు కదా! ఎవరో నీకు ఆనందం పార్సెల్ చేయలేదుగా. నీలోనే పుట్టింది ఈ ఆనందం. నీలోనే ఆ బ్లిస్ వచ్చింది. అదనమాట. అప్రయత్నంగా వస్తాయి. అవన్నీ ఇందులో చెప్తున్నారు. జ ఈ సేన అంటే అది 72,000 స్నాయు సముదాయములు. ఈ బండాసురుడనే ఇంద్రియ గ్రామములకు సేన. సో, వీటి యొక్క ప్రకోపము చేత, రక్త ప్రసారము చేత మానవునికి జీవచాపల్య లక్షణాలు కలుగుతూ ఉంటాయన్నమాట. ప్రకోపము చేత. ప్రశాంతంగా ప్రవహించేనది చేతికి అందుతుంది గాబట్టి దాహం తీర్చుకోవచ్చు. ఉధృతంగా ఉంది అంటే చేతిలో దోసిళ్ళల్లో నీళ్ళే రావు. అవునా? అదనమాట. కోపంలో ఉన్న వ్యక్తి దగ్గరికి మనం వెళ్ళగలుస్తామా? వెళ్ళలేము. శాంతంగా, మంచితనంగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్లి పక్కన కూర్చుంటాం. అది శాంతంగాను. అందుకని శాంతం వలననే దీన్నే శాంతంతోనే మనం అమ్మవారిని ప్రసన్నం చేసుకోవచ్చు. ఏమో కోపంతో కాదు. ఇవన్నీ తొలగించేదే ఈ నామము అని. ఐదవది బండసేన. దీని గురించి చెప్పారమ్మా గురువుగారు. ఇందాక చెప్పిన నామమే సరిపోతుంది దీనికి. బండసేన అంటే అదే ఇంద్రియ గ్రామము, కర్మేంద్రియ పంచకాలు, జ్ఞానేంద్రియ పంచకాలు, తన్మాత్ర పంచకాలు ఇదంతా ఇంద్రియ గ్రామమే. ఆరవ నామం శక్తిసేన. అమ్మవారు శక్తిసేన. ఇవన్నీ అదృశ్యంలో ఉంటాయి నాన్న. కానీ కంటికి కనిపించవు. స్థూలంగా గురువుగారు నాకు బీపీ పెరిగినట్టుంది అని నీకెట్లా తెలుస్తుంది? ఎవరు పెంచారు? వాళ్ళు కనిపిస్తున్నారా? అంటే మాకు తెలీదు గురువుగారు. ఒక్కసారి బీపీ రైజ్ అయింది. ఆ! నువ్వు స్థూలం వెనక దాగి ఉన్న రహస్యాలే ఈ లలితా రహస్యాలు. ఆ! నీకు భక్తి కలిగింది. భక్తిగా నువ్వు పూజ చేసుకుంటున్నావు అంటే, ఆ భక్తి వెనక ఏంటి ఆ శక్తి నిన్ను అక్కడ కూర్చోపెట్టింది? అది నీ కంటికి కనిపించదు. ఎవరికీ కనిపించదు. కానీ చేతల్లో కనిపిస్తుంటుంది. ఓహో! లోపల ఇతనికి భక్తి కలిగింది, శాంతము కలిగింది. దాని వలన ఇతనికి ఇవన్నీ జరుగుతున్నాయి. చూసారా? అదే రహస్యాలంటే. వెనక ఏం జరుగుతున్నాయో ముందుకు తీసుకొచ్చి మీకు నేను చెప్తున్నాను. అంటే నేనంటే ఇక్కడ లలిత గురువు గారు ఆనంద్ కంటి ముందుకు తీసుకొచ్చి చెప్పాలి గదా! ఇప్పుడు మీకెలా అనిపిస్తుంది? కంటి ముందు జరుగుతున్నట్టు ఉంటుంది గానీ, అది మళ్ళీ మీలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ వెనక్కి వెళ్లి తెలుసుకోవాలి. కరెక్టే గురువుగారు. రక్త ప్రసరణము చేత బీపీలు ఇవన్నీ గూడా కంట్రోల్ అవుతున్నాయి. ఈ ప్రసారం ఏమిటి అంటే ఇదే ఉద్యుక్త శక్తి, సేన, భండసేన, శక్తి సేన. అది నీలోనే కాదు సర్వ సృష్టిలో గూడా. పిపిలిగాది బ్రహ్మ పర్యంతము గూడా ఇలానే ఉంటాయి. జంతువుల్లో గూడా ఉంటాయి.
శాంతంగా ఉన్న జంతువులు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి. ఇవన్నీ ఎలా? ఉద్యుక్త సేన. ఉమ్. అందుకే పిపిలికాది బ్రహ్మ పర్యంతం అన్నారు. గోమాత ఎలా ఉంటుంది? శాంతంగా ఉంటుంది. అవునా? అవునా? ఎద్దు దగ్గరికి ఎలా కలుస్తామా? పొడుస్తుంది. అవునా? భయం వేస్తుంది. ఆవు దగ్గర గంగడోలు పట్టుకొని ఆడుకుంటూ ఉంటారు చిన్నపిల్లలు. కొమ్ములున్నా అది ఏమీ చేయదు. అదనమాట. శక్తిసేన. శక్తిసేన అనటం చేత కుండలిని జాగృతం చేయడానికి ప్రాణాన్ని కుంభకం చేసి, శక్తిని జాగృతం చేసి బ్రహ్మ శీర్షము వైపునకు దానిని తీసుకుని వెళ్ళుట, దానిలో ఇడా పింగళ అనేవి కూడా ఉన్నాయి. అదంతా కలిపితే శక్తిసేన అవుతుంది. ఇంతంటే శక్తిసేన అంటే ఏంటి? ఓ మై గాడ్! ఇది నేను నా జీవితంలో ఎప్పుడైనా ధ్యానంలో కుండలిని జాగృతం చేసి ఇడా పింగళ అంటే ఏంటంటే ఎలా ఉంటుంది? ఈ ఎడా పింగళ సుషుష్మ నాడులు ఎలా ఉంటాయో తెలుసా? 3 కలిసి ఉంటాయి. అర్థమైందా? ఎలా ఉంటుంది అంటే ఆడవాళ్ళు 3 పాయల జడ వేసుకున్నట్టు ఉంటుంది. చూడటానికి జడ ఒకటిగానే ఉంటుంది కానీ అందులో 3 అటు ఇటు ఇటు అటు రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ కింద దాకా వస్తుంది. అవునా? జడ కింద దాకా వేసుకుంటారా లేదా? అలా ఉంటుంది. కింద మూలాధారంలో దాన్ని జాగృతం చేయటం. ఈ ఇడా పింగళాలు కూడా ఇది కలుపుకుంటూ 3వ కన్ను వరకు తీసుకెళ్ళటం. 3వ కన్ను దగ్గర ఈ ఇడా పింగళ విడిపోవటం. త్రివేణి సంగమం అమ్మా. త్రివేణి సంగమం ఆత్మ దర్శనం. దానిలో ఇడా పింగళ అనేవి కూడా ఉన్నాయి. అదంతా కలిపితే శక్తిసేన అవుతుంది. నువ్వు కింద నుంచి అంత ఆ శక్తి అంతా పైకి తీసుకురావాలి. తీసుకొచ్చి ఆ త్రిపుటి భంగం దగ్గర 3వ కన్ను దగ్గర ఆజ్ఞాచక్రం దగ్గర నువ్వు ఒక బిందువుగా అవుతావు. అదే ఆత్మ. విరాట్ పురుష దర్శనము అంటారు. అంటే ఏంటంటే కింద 3 దేహాలు స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర వదిలేసావు. వదిలేసి 4వది ఆత్మగా బయటకు వచ్చావు అని. అర్థమైందా? ఆ స్పృహ నీకు ఉండదు. విరాట్ పురుష దర్శనం చేసుకున్నప్పుడు అహం బ్రహ్మాస్మి అనేది వస్తుంది నాయన నీకు. అక్కడ దాకా నువ్వు ప్రయాణం చేయటమే ఈ శక్తిసేన. ఈ అమ్మవారు మూలాధారంలో ఉన్న ఢాకిని అమ్మవారు. ఆ దేవతలందరూ కూడా నువ్వు మరి దాన్ని జీవ చాపల్యంతో కాకుండా ఏమా భక్తిగా నువ్వు గనక ధ్యానంలో భక్తి ఉండాలి కదా. అది అలానే నీకు ఆ శ్రద్ధ ఉండాలి. అటువంటి వాళ్ళకి అటువంటి అనుభూతులు వస్తాయి అని చెప్తున్నారు. అమ్మవారు అటువంటి శక్తిసేన. అందుకే నీకు జాగృతం ఏంటి అంటే అమ్మ దయ ఉంది అని నీకు జాగృతం చేయిస్తుంది. లేదు అంటే ఇంకా టైం పడుతుంది అంట. అందరికీ ఒకేసారి జరగదు. మన దగ్గర ఏంటంటే కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్ వలన మీ కర్మానుసారంగా ఇవాళే జరిగిపోవాలంటే ఇవాళే జరిగిపోదు. ఏమ్మా అది సమయానుకూలంగా సాధన వల్ల నీకు వచ్చేది. ఇప్పుడు ఒక పాట మనం పాడాలి అన్నప్పుడు సంగీతం కూడా అంతే కదా. సంగీతం ఒక రోజులో పాట పాడేస్తామా? గొప్ప గొప్ప ప్రొఫెషనల్సే 10 రోజులు తీసుకొని పాట అంతా కూడా ప్రాక్టీస్ చేసిన తర్వాత కదా వాళ్ళు రికార్డింగ్స్‌లోకి వెళ్ళేది. అవునా? కచేరీ గాని ఏదైనా. సో, దానికి సాధన ఉండాలి. అప్పుడే శ్రావ్యంగా నువ్వు పాడగలుగుతావు. ఏమ్మా? డబ్బు కోసం పాడే పాటలు వేరు. అందులో కూడా శ్రావ్యత లోపించకూడదు. ఏమ్మా? సో, పాడేటప్పుడు ఏంటంటే నువ్వు ఎంతో ప్రాక్టీస్ చేసుకొని ఉండాలి. అది నీ అదృష్టం బాగుంటే ఆ పాట హిట్ అవుతుంది. అంటే ఏంటంటే ఒక్కసారి ఎంత బాగా పాడావమ్మా అని ఆ పాట ప్లస్ నువ్వు పేరు సంపాదించుకుంటారు. లేదు అంటే 100 పాటలు పాడినా కూడా ఏదో అలా అంటే పాడారండి. గిన్నెస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో ఎక్కటం. అంతేగాని పెద్ద గుర్తుండే పాటలు ఉండవు నీ గొంతు. సో, పాడిన 10 పాటలైనా శ్రావ్యంగా పాడాలి అని. అది బెటర్. ఏమ్మా? నువ్వు కాదమ్మా ఇక్కడ ఆన్‌లైన్. ఓకే. శక్తిసేన అంటది. సమన 7వ నామం. ఎందుకంటే అది అక్కడికి చాలునమ్మా. ఎందుకంటే శక్తిసేన అనటం చేత కుండలిని జాగృతం చేయడానికి ప్రాణాన్ని కుంభకం చేయాలి. ఏమ్మా?
నేను చెప్పాను కదా, ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్. కుంభకం ఎలా చేయాలని అది చేయండి. చేస్తే శక్తిని జాగృతం చేసి బ్రహ్మ శీర్షము అంటే ఏంటి? రాజరాజేశ్వరి పైన మూడో కన్ను పైన వైపును దానిని తీసుకుని వెళ్ళటం. అక్కడ దాకా తీసుకుని వెళ్ళాలి. అది నీ లక్ష్యం, అది నీ గమ్యం, అది నీ జీవితం. మూడో కన్ను వరకు నీ జీవితం, మూడో కన్ను నుంచి నీ దైవతం. ఆది భౌతికం, ఆది దైవతం. అప్పుడు నువ్వు జీవుడు దేవుడు అవుతాడు అని. ఇది ఎందుకు చేస్తున్నావు ఈ నామము అంటే, జీవుని దేవుని చేసే ప్రయత్నంలో ధ్యానము, యోగము చేసుకుంటున్నాను స్వామి, అంతే కదా. అదే జీవి దేవిగా భాషించటము అంటే ఇదే. మూడో కన్ను దగ్గర నీ జీవి అనేది దేవి, శ్రీదేవి అవుతుంది. నీ ఆత్మ శ్రీదేవి అయి అహం బ్రహ్మాస్మి అని అప్పుడు అంటావు. నేనేంటి ఇన్ని అనేకంలో నేను ఉండటం ఏంటి, నన్ను నేను వేరుగా చూసుకోవటం ఏంటి, అంతా నేనే కదా అనే భావన వస్తుంది. అది జీవి దేవి అంటే అది అన్నమాట. జీవుడు దేవుడు. సమన అంటే అకుల మార్గంలో సమన, ఉన్మన అనే 2 చక్రాలు ఉన్నాయమ్మా. ఆ సమన అన్న చక్రం ఇక్కడ రహస్యం. నేను చెప్పాను కదా, ఆజ్ఞా చక్రం దాటిన తర్వాత సమన, ఉన్మన అని చెప్పాను. ఉన్మన తర్వాత బ్రహ్మశీర్షం, ఇంకా అమ్మవారి 9 చక్రాలు ఉన్నాయి. శక్తి, వ్యాపిక, ఇవన్నీ కొన్ని 7 ఉన్నాయమ్మా. అమ్మవారి 9 చక్రాల పేర్లు ఇచ్చాను నేను. ఎవరైనా గుర్తుంటే చెప్పండి, సంతోషిస్తాను. నాకు సమయానికి గుర్తుకు రావమ్మా. అవన్నీ చెప్పుకుంటూ పోతే మళ్ళీ శ్రీ విద్య చెప్పినట్టు అవుతుంది. సరే, సో ఇక్కడ ఏంటంటే సమన, ఉన్మన. ఉన్మన అంటే ఏంటంటేనమ్మా, ఇంకా దగ్గరగా వచ్చావు అంటే. ఉన్మన అంటే ఏంటంటే వైదేహీ స్థితి. నీకు అన్ని భ్రాంతులు తిరిగిపోయిన స్థితి అన్నమాట. నువ్వు ఆత్మగా పరిపూర్ణమై శుద్ధమై శుద్ధాత్మ. అది వెళ్ళి రాజరాజేశ్వరి స్థితి. బ్రహ్మ అది సహస్రార కమలంలో కర్ణికలో కలుస్తుంది అనమాట. అక్కడి నుంచి మళ్ళీ అది ఒకటి రాజరాజేశ్వరి స్థితికి వెళ్తుంది. అదే ద్వాదశాంతము, బ్రహ్మశీర్షము అంటారు. అక్కడి నుంచి లలిత అమ్మవారు. ద్వాదశాంతాలు, శింసుమార చక్రాలు అంటే ఏంటంటే, ద్వాదశాంతాలు బ్రహ్మశీర్షము, శింసుమార చక్రాలు దాటిన తర్వాత లలిత అమ్మవారు ఉంటుందని గుర్తు చేసుకోండి. ఆ లలిత అమ్మవారు ఎలా ఉంటుంది అంటే, పరాశూన్యంలో ఆవిడ అక్కడ దర్శనం ఇస్తుంది. అంటే పరాశూన్యంలో నిర్వికల్పంలో నిన్ను కలుపుకుంటుంది అని. అంతవరకు గురుజీ రోదిని, అర్ధచంద్ర, ఉన్మని, ఉన్మని, ఇవి సమన. సమన, సమన, సమన తర్వాత ఉన్మన. ఉన్మన, అవును. రోదిని, అవును. రోదిని ఉంది. అర్ధచంద్ర, అర్ధచంద్ర, అవును. అర్ధచంద్ర. అక్కడి నుంచి మళ్ళీ సమన, ఉన్మన ఇవన్నీ వస్తాయి. నా శక్తి, వ్యాపిక ఇవన్నీ ఉన్నాయి. కూడా అంటే అక్కడ నీ ఆత్మ అవన్నీ అనుభూతి చెందుతుంది. అమ్మవారిలో ఉన్న అహం బ్రహ్మాస్మి అదే చిద్గగనంలో నువ్వు శక్తిలో కలిసి ఉంటావు అన్నమాట. మహాశక్తి అంటే. ఇక్కడ ఏంటంటే నీ శక్తి లిమిటెడ్ గా ఉంటుంది, అక్కడ అన్లిమిటెడ్ గా ఉంటుంది. అర్థమైందా? అక్కడ అదే రహస్యం అన్నమాట. ఇక్కడ ఏంటంటే శరీరంలో ఇది మనం మన వరకే పెట్టుకుంటాం. ఇక పరిధులు ఉంటాయి. అక్కడ పరిధులు లేని చిద్గగనము. అదే కాళిదాస్ చెప్పింది. ఇప్పుడు మన పుస్తకం గురువు గారు వస్తుందమ్మా, చిద్గగన సంగీతం. అదంతా చిద్గగనాలు అంటారు. ఆ చిద్గగనాల్లో కొందరు ఉన్మని నుంచి దాకా వెళ్ళి కిందకి వచ్చేసేవాళ్ళు, ఆజ్ఞా దగ్గర నుంచి కిందకు వచ్చేసేవాళ్ళు, అంతవరకు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కానీ రాజరాజేశ్వరి స్థితి దాకా వెళ్ళిన వాళ్ళు మనం వాళ్ళ జీవిత కథలు, చరిత్రలు చదువుతున్నాంగా. అటువంటి మహాపురుషులు వాళ్ళు అక్కడ దాకా వెళ్ళారు. నిర్వికల్ప సమాధి కాకుండా రాజరాజేశ్వరి స్థితి దాకా వెళ్ళి, బ్రహ్మశీర్షం దాకా వెళ్ళి మళ్ళీ కిందకు వచ్చి మనకి ఇక్కడ బోధన చేస్తూ ఉంటారు. అది అటువంటి మహాన్ పురుషులు కూడా ఉన్నారమ్మా ఈ భూమి మీద. అందరూ అక్కడ దాకా వెళ్తారంటారు, కొందరు సగం దాకా వెళ్ళి వెనక్కి వస్తారు. సో సమన అంటే అది అకుల మార్గంలో సమన, ఉన్మన అన్న 2 చక్రాలు ఉంటాయమ్మా. ఆ సమన అన్న చక్రం ఇక్కడ రహస్యం. ఆ సమన, ఆ చక్రం రహస్యమే ఈ నామం సమన అంటే. అమ్మవారు అక్కడ సమన అనే చక్రం దగ్గర నీకు దర్శనం ఇస్తుంది. అదే రహస్యం అమ్మవారు.
అటువంటి గొప్ప స్థితి నీకు కలిగిస్తుంది. మరి అంటే అమ్మవారు మనం సమానం దేనికి చెలించకుండా సమంగా ఉండడము పైనుండాల అదేనా? సమానంగా ఉంటుందన్నమాట. నీ యొక్క అన్నీ కూడా నీ ఆత్మ సమానంగా ఆ యొక్క స్థిత ప్రజ్ఞత. స్థిత ప్రజ్ఞత విశ్వ కుండలిని ఏదైతే ఉందో, ఇప్పుడు నీ కుల మార్గంలో నుంచి అకుల మార్గంలో వెళ్ళినప్పుడు అకుల మార్గంలో సమానంగా ఉంటావు అన్నమాట. అది అంటే అన్ని కూడా నేనే అన్నట్టుగా ఉంటుంది అన్నమాట. అంతా నీకు అనుభూతులు అవుతాయి. ఇప్పుడు నీకు 2 చేతుల అనుభూతులు ఉన్నాయనుకో, అక్కడ కొన్ని లక్షల చేతులు ఉన్నాయి. ఆ లక్షల చేతుల అనుభూతులు కూడా నువ్వు కలపగలుస్తావు. అర్థమైందా అమ్మా? ఆ! అర్థమైంది. అదే అదే రహస్యం. ఏ శక్తి అన్నా ఉన్నావు అని సమన అంటే. సమనలో నువ్వు ఇంత, తర్వాత వాడు పక్కవాడు ఇంకోడున్నాడు, వాడు అక్కడ కూర్చోబెట్టాను. ఇట్లా కాదు. అంతా కూడా సముద్రం అంతా నేనే. ఎక్కడో సమనలో నువ్వు అది కదపాలి అన్నప్పుడు అక్కడికి వెళ్ళిపోతావు నువ్వు. అంతా కూడా ఇప్పుడు నీ ఇంట్లో నువ్వు ఎలా తిరుగుతున్నావు, అలా తిరుగుతావు అన్నమాట. అంతా నాదే అన్నట్టు. అట్లా అన్నమాట. ఆ అనుభూతులు వేరు నాన్న. ఆ అనుభూతులు మనం భాషలో చెప్పలేము. ఎందుకంటే అందంగా చెప్పడం వేరు, అనుభూతి ఇవ్వటం వేరు. అందుకే సాహితీ పరంగా చాలా మంది ఏంటంటే నాన్న, అమ్మవారిని లలితా సహస్రనామాలు భాషణ చేసేటప్పుడు సాకారము దాన్ని అందాన్ని వర్ణించారు. ఆ స్థితి యొక్క గొప్పతనాన్ని చెప్పగలిచారే కానీ అనుభూతి మటుకు ఎవరు ఇవ్వలేదు. ఎవరు ఇవ్వలేరు కూడా. అది ఎవరికి ఎందుకంటే వాళ్ళకి రావాల్సిందే కదా! అనుభూతి అంటే అది అంతే కదా గురూజీ. అంతే. దానికి ఇంకేం చెప్తాం? అంతే. ఎవడో ఒక బెల్లం మీద ఎన్నో కవితలు రాశాడు. ఆ బెల్లం కొందరు గురువులు ఏం చేస్తారు? నోట్లో పడేస్తారు. అంతేగా ఋషులు, మహర్షులు వాళ్ళ యొక్క సమక్షంలో నీకెందుకు నాన్న అది జ్ఞానం అంతా ఇగో ఇగో నోట్లో వేసుకో అంటాడు. అంతే అయిపోయింది. అనుభూతి వచ్చిందా లేదా? ఈ అనుభూతి కోసమే కదా వాడు 10 గంటలు చెప్తున్నాడు కింద భూమి మీద. అవునా? అలా ఉంటాయి నాన్న. ఆజ్ఞ పైనంతా కూడా ప్రాక్టికల్స్. ఆజ్ఞ కిందంతా కూడా అమ్మవారి యొక్క భాష్యం. అది తెలుసుకోవాలి. అందుకే ఆజ్ఞ పైనంతా కూడా ఎవరు చెప్పలేరు. అంతవరకు తీసుకెళ్ళి చూపించి కిందకి దింపేస్తారు. అది. ఆహా! ఆజ్ఞా చక్రం అంటే ఇలా ఉంటుంది. ఇక్కడ అహం బ్రహ్మాస్మి అనేది అనుభూతి అవుతుంది. ఇక మళ్ళీ కిందకి మూలాధారంలోకొచ్చి అమ్మవారి నామాల దగ్గరకొచ్చి మళ్ళీ అమ్మవారి నామాలన్నీ మీకు బోధిస్తూ ఉంటారు. అంతేగాని అక్కడి దాకా తీసుకెళ్ళే వాళ్ళు ఉత్తి సద్గురువులు తప్ప ఎవరు కారు. బోధ గురువులు, మంత్ర గురువులు వీళ్ళెవ్వరైనా కూడా ఎవ్వరూ ఇవ్వలేనిది. అది మనకి అంతటా మనమే దాన్ని సాధించుకోవాలి. అందుకోసమే మనం ఈ కర్మభూమిలో పుట్టాం. మన అదృష్టం ఏంటంటే మనకి తగిలిన వాళ్ళందరూ మంచివాళ్ళు కాబట్టి మనకి మంచి జ్ఞానము, మంచి మార్గము ఇచ్చారు కాబట్టి నువ్వెంత అదృష్టవంతురాలివి. నిన్ను మిస్‌గైడ్ చేయలేదు గదా! భూమి మీద పుట్టినప్పటి నుంచి ఇంతవరకు మనకేంటంటే మన పూర్వజన్మ సుకృతమో, ఏ పుణ్యమో మనని అటువంటి గురువుల దగ్గరికి వెళ్ళి ఆ యొక్క జ్ఞానం సంపాదించుకొని, అది మళ్ళీ దాన్ని మనం సాధన చేసి, దాన్ని మళ్ళీ అనుభూతి చేసుకొని, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? ఎంత పుణ్యం చేసుకోవాలి నువ్వు? అది. మరి చాలా మంది చూడండి పాపం. డబ్బు పోగొట్టుకుంటారు. అమర్నాథ్ యాత్రలంటారు, మానస సరోవరం అంటారు. ఆ కైలాసం చూసేస్తారు, పరిక్రమ చేసేస్తారు. ఇవన్నీ చేసేసి ఏదో అలా తృప్తి చెందుతూ ఉంటారు. నీకు అటువంటి తృప్తి కాదు కదా నీకిస్తోంది అమ్మవారు. అవునా? అంతకంటే గొప్పది. మానస సరోవరం అంటే మూడో కన్నే మానస సరోవరం. అక్కడ నువ్వు కాంతి స్నానం చెయ్యరా అంటుంది అమ్మవారు. యోగులు, మునులు, ఋషులు వీళ్ళందరూ మహానుభావులు. అక్కడ స్నానం చేస్తారు. కాంతి స్నానం చేస్తారు. అది గుహల్లో ఉంటారే మహానుభావులు.